ఒకసారి ఈ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తల్లి యొక్క ఆవేదన ఒకసారి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఆ తల్లి ఏమంటున్నది దీనికి సంబంధించి అయితే ఆమెని అడుగుదాం ఒక్కసారి. అమ్మ, చివరిగా మీతో ఏం మాట, ఆమె మీతో బాగానే ఉన్నది, నవ్వుకుంటూనే ఉన్నది, వీడియో చేస్తున్నది. ప్లీజ్ సార్, ఓపిక లేదు. ఆమె ఓపిక మాట్లాడేది ఒప్పుకోలేదు ప్లీజ్. ఏం చేయలే సార్, నా బిడ్డని చంపుతాను పట్టిర్రు. నా నోరు తిరుగుతులే, నేను ఎంతగానో చెప్పాలా, నా మాటలు తడపడుతున్నాయి. నా బిడ్డని చంపుతాను పట్టిర్రు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే చనిపోయింది. వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు, ముగ్గురు కొడుకులు, తల్లి నా బిడ్డని చంపేసిర్రు. అర్ధచ్చిన పోయామన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు, 10 లక్షలు మాట్లాడుకుర్రు. నువ్వు అంతగానం పోయావు, నీ ఇప్పుడే నిశ పెడతామన్నారు. నిశ పెట్టిపోరు అన్న. ఇప్పటికి ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డని చంపేస్తామన్నారు. అయ్యో, దీనికి సంబంధించి అయితే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ కుమారుని ప్రోత్సహించింది వాళ్ళ తల్లి. ఆ ప్రోత్సహించినటువంటి నేపథ్యంలో ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇది ఖచ్చితంగా హరిబాబు తల్లి ప్రోద్బలంతో ఆమెకు వేరే సంబంధాలు ఇతరత్ర ఉండడం వల్లే నమ్మించి గొంతు కోశాడు, ఆ కత్తి పట్టుకున్నాడు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఒకసారిగా ఇదంతా ఏం జరిగింది ఏందో అర్థం కాని పరిస్థితుల్లోనే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లాగా బాగానే ఉన్నది, కానీ కొద్ది రోజుల ముందు నుంచే పంచాయతీలు అవుతున్నాయి. ఈ పంచాయతీలకు సంబంధించి పరిష్కారం వచ్చే లోపే కానరాని లోకాలకి పంపించాడు. ఆ కత్తి కూడా ముందే తెచ్చుకున్నాడు, ప్రిప్లాన్ మర్డర్ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. మొత్తం మీద మరింత మంది నుంచి అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, మాదాపూర్ గ్రామం నుంచి.